ఈరోజు మన టాపిక్ వచ్చేసి డ్రెస్ కటింగ్ చూపిస్తా. డ్రెస్ అంటే పంజాబ్ డ్రెస్, ఏదైనా టాప్, పైన టాప్, పైన లెగ్గిన్ వేసుకోవచ్చు, పైన కూడా కుట్టచ్చు. పైన కటింగ్ కూడా వేరే వీడియోలో చూపిస్తా. ఇప్పుడు డ్రెస్ కటింగ్ చూపిస్తా మీకు సింపుల్గా. ఎంత బాగుంటుందంటే ఎవరైనా డ్రెస్ కట్ చేసుకొని కుట్టవచ్చు. పిల్లలకు, కాలేజీకి పోయేటోళ్ళకైనా, స్కూల్కి వెళ్ళేటోళ్ళకైనా, ఇంట్లో ఉండే వాళ్ళు, పెళ్ళైన వాళ్ళకైనా, ఎవరికైనా ఈ కొలతలు పర్ఫెక్ట్ కొలతలు. కాకపోతే కొంచెం టైట్గా కుట్టేసుకోవాలి. ఇవైతే ఎంతో ఎవరికైనా సరిపోతుంది. ఇంకా కొంచెం తక్కువ మనము బక్క ఉన్న వాళ్ళకి కుట్టేసుకోవాలి. చూపిస్తా చూడండి, పర్ఫెక్ట్ కొలత నీట్గా. ఇప్పుడు వచ్చేసి పేపర్ తీసుకున్నా, న్యూస్ పేపర్తో చూపిస్తా. పేపర్తో డ్రెస్ కటింగ్. గల్ల వెడల్పు వచ్చేసి రెండు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 2.5 అయితే మళ్ళీ భుజాల వెంకెలు జారిపోతుంది. 5.5 గల్ల పొడుగు, 5.5, 6 కూడా పెట్టుకోవచ్చు, ఇష్టము. 2, 5.5 పెడుతున్నా. చూడండి పర్ఫెక్ట్గా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు డ్రెస్సు కటింగ్ అంటే ఎలా ఉంటుందని, ఒక్క డ్రెస్సు మనం కట్ చేసి పెట్టుకున్నామంటే పేపర్ తోటి అన్ని డ్రెస్సులు ఈ పేపర్ పెట్టి కట్ చేయొచ్చు. షోల్డర్ వచ్చేసి 3.5, షోల్డర్ వెడల్పు 3.5 ఇంచులు పెడుతున్నా. సంక పొడుగు 6.5, ఇలా గుర్తుపెట్టుకోవాలి. 6.5 పొడుగు షోల్డర్ పెట్టేసి ఒక ఇంచు పెట్టి రౌండ్ షేప్ చేసుకోవాలి. నీట్గా రౌండ్, సంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే సంకలలో కానీ భుజాలు ఎక్కడైనా ముడత రాకుండా సాపుగా నీట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచులు ఉంది మొత్తము. పేపర్ వచ్చేసి 11 ఇంచుల వెడల్పు క్లాత్ అయినా తీసుకోవచ్చు. సేమ్ ఒక 2 ఇంచులు తగ్గించి 10 ఇంచుల వెడల్పు దగ్గర గుర్తు పెట్టుకోవాలి. ఈ సంక దగ్గర నుంచి కిందికి 4 ఇంచులు పెట్టాను, మళ్ళీ కిందికి ఇంకా 3 ఇంచులు, మొత్తం మీద 6 ఇంచులలో మనకు నడుము సరిపోతుంది. ఒక 10 దగ్గర ఒక గుర్తు, 8 దగ్గర ఒక గుర్తు పెట్టాను. ఎందుకంటే మనకు సైడ్లకు కుట్లు వేసుకోవడానికి. ఇక్కడ ఓపెన్ దగ్గర నీట్గా ఇలా గుర్తు పెట్టుకోవాలి. కిందికి మనము పొడుగు ఎంతైనా పెంచుకోవచ్చు. ఇంకా 4 ఇంచులు 5 ఇంచుల పొడవు పెంచుకోవచ్చు. నేను పేపర్ ఇంతే ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తున్నా. పొడుగు అయితే ఎవరమైనా పెంచుకోవచ్చు క్లాత్తోని. అర్థం కావడానికి మీకు చెప్తున్నా. ఈ వెడల్పు కొలత అయితే సేమ్ సరిపోతుంది. షోల్డర్ సరిపోతుంది, గల్ల సరిపోతుంది, మొత్తం పర్ఫెక్ట్ కొలతలు. 14 ఇంచులు నడుము దగ్గర మనకు 14, మొత్తం షోల్డర్ కా నుంచి 14 ఇంచులు అయితే సరిపోతుంది మనకు. అక్కడ నుంచి కిందికి ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇలా గుర్తు పెట్టుకోవాలి. నీట్గా కొలతలు పర్ఫెక్ట్గా ఉంటే మనకు డ్రెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం ఇగో ఇక్కడ 5 ఇంచుల పొడుగు పెట్టుకుంటే ఎవరికైనా సరిపోతుంది. 5 ఇంచుల పొడుగు పెంచుకోవాలి కింద మాత్రమే, ఎక్కడ అవసరం లేదు. కింద మాత్రమే 5 ఇంచుల పొడుగు పెంచుకోవాలి. చూపిస్తున్నా చూడండి. మీకైతే పర్ఫెక్ట్గా గల్ల రౌండ్, నేను రౌండ్గానే కట్ చేస్తున్నా. మనం ఇష్టం ఉన్న నెక్ పెట్టుకోవచ్చు. ఇది కట్ చేయకుండా ఉంచుకొని మనం ఇష్టం ఉన్న డిజైన్ పెట్టుకోవచ్చు. మనకు ఎవరికి ఏది నచ్చితే అది. నేను రౌండ్గా కట్ చేశాను. ఈ మధ్యలో ఎంత తీసుకోవాలన్నా చూపించాను కదా. 8 ఇంచులు, 6 ఇంచులు షోల్డర్ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు. మిగతా మొత్తం కట్ చేయాలి. డ్రెస్ పర్ఫెక్ట్గా ఇదే పేపర్ ఇక 2 మడతలు ఇంత వెడల్పు వస్తుంది. పొడుగు మాత్రం ఇంకా 5 ఇంచులు పెంచుకోవాలి. మొత్తం ఎవరికైనా సరిపోతుంది. మనం ఇంకా కొంచెం బక్క ఉన్న వాళ్ళకైతే ఇంకా 2 ఇంచులు, ఇంకా 2 కుట్లు సైడ్లకి కుట్లు వేసుకోవాలి. 2 ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుంది. చాలా చిన్న పిల్లలకు బక్క ఉన్న వాళ్ళకైతే. ఇప్పుడు వచ్చేసి చేతులు కట్ చేస్తాను నేను. పుల్యాంస్ మోచేతుల వరకు, పుల్ల అంటే మోచేతుల వరకు తీస్తున్నా. ఎవరికైనా ఇది సరిపోతుంది. నీకైనా, నాకైనా, పిల్లలకైనా. వెడల్పు 7 ఇంచులు, పొడుగు 11 ఇంచుల పొడుగు, చేతి పొడుగు 11 ఇంచులు పెట్టి, ఈ సంక పొడుగు వచ్చేసి 7 ఇంచుల దగ్గర గుర్తు పెట్టాను. 11, 7 వెడల్పు 7. ఇప్పుడు 5 ఇంచుల వెడల్పు, చేతి ఎవరు కొలత ఎంత ఉంటుందో అంత 5 ఇంచుల దగ్గర పెట్టాను నేను. ఇంకా 2 ఇంచులేమో కుట్లు వేసాం కదా సైడ్లకు, ఈ కుట్లకే పోతుంది. ఇలా రౌండ్ షేప్ స్ట్రేట్గా గుర్తుపెట్టుకొని 11 నుంచి 7 వరకు ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. చూశారు కదా నేను ఎట్లా చేస్తున్నా రౌండ్ షేప్. ఇదే విధంగా మీరు కూడా చేసుకోవాలి. మోచేతుల వరకు పుల్యాంస్. ఇంకా కిందికి కావాలంటే ఇంకా మనకి ఎంత కావాలనుకుంటే అంత పెంచవచ్చు.
చూడండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుందనే మీకు చూపెట్టాలని నేర్చుకొని ఈ పేపర్ పక్కన పెట్టుకొని మనం ఎవరికైనా వాడొచ్చు. ఒకసారి పేపర్ కటింగ్ కొలతలు తీసి కట్ చేసుకున్నామంటే డ్రెస్కి ఎవరికైనా ఇదే కొలత కూడా పెట్టొచ్చు. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్గా మీకు కొలతలు చూపించాను కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం కామెంట్లో తెలియజేయండి, రిప్లై ఇస్తా. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో షాపింగ్ నేను కింద మన వీడియో కింద లింక్ ఉంటుంది, అందులో పోయి ఏ షాపింగ్ అయినా చేయొచ్చు. టైలరింగ్కి సంబంధించిన ఏవైనా దొరుకుతాయి. ఇప్పుడు వెడల్పు, పొడవు, ఈ మధ్యలో ఎంత తీసుకోవాలి, నడుము దగ్గర ఎంత తీసుకోవాలి చూపించాను కదా. 9, 8 తీసుకోవాలి. మధ్యలో వచ్చి 8 తీసుకోవాలి. రౌండ్ దగ్గర ఇలా రౌండ్ తీసుకోవాలి సైడ్లకు.